నమస్తే, వెల్కమ్ టు ఐఎన్డి న్యూస్. మానాల గ్రామంలో పర్యటించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పర్యటించారు. రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూము జలపతి తల్లి కొద్ది రోజుల క్రితం మరణించగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం మానాల గ్రామంలో ఉన్న సమస్యల గురించి, అలాగే నీటి కొరత గురించి ప్రజలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల అధ్యక్షుడు జలపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన అవుట్లా చెప్పండి. 4 రోజులకి ఏజ్ క్యాన్సర్ మీనింగ్ క్యాన్సర్ ఉన్నట్టు అన్నీ వస్తాయి. హార్ట్ అటాక్ వస్తుంది, స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ వస్తుంది. తాండల్ని తాండకిద్దరిని మనము బుధాన గురువారం పిలిపిన దగ్గర ఇంటికి తీసుకురా. తాండకిద్దరిని 2 ఆఫీసర్లని అప్పటి వరకు ప్రోగ్రామ్ తయారు చేసుకోమను. వాళ్ళ మధ్యలో మాట్లాడితే ఒక దగ్గర క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు గురువారం సాయంత్రం అప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ చేసేసుకోండి. మొత్తం ఇది మానాలంతా సెట్ చేస్తున్నాం. ఇంత బడ్జెట్ అవుతుంది, అది ఏదో ఒప్పుకొని చేసేద్దాం. దాన్ని మందికి ఇచ్చే బదులు పాప నీళ్ళని కానీ తాండకి దాన్ని పట్టుకుని వాళ్ళ ముందంటే మాట్లాడదాం. ఇంకొక తాండా ఏమేమి కథ 16 మంది చెప్పుడు వాటర్ కాక వేరే చెప్పు. ఉపాధ్యక్షుడు మా అన్న డాడీ చనిపోయారు, వాళ్ళకు కూడా ఇల్లు కావాలి. అది ఎలక్షన్ అయిపోయినాక అప్పుడు చెప్తాం. అప్పుడు మీ ఊరికి వస్తాము. ఎవరికైతే తినలేమో, ఎవరైతే కుర్రో వాళ్ళకే ఇస్తారు. మీరే మళ్ళీ వాటర్ ఇప్పుడు కుంటల గురించి కొంచెం లోతు తవ్విస్తే సార్ బాగా వాటర్ అనేది సోర్సెస్ ఆగడానికి చాలా ఏందో మాట్లాడి దాన్ని మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ తీస్తాం. గురువారము మనం కూర్చుంటున్నాం. ఇద్దరే పట్టుకోరు, ఇక పట్టుకోరు. తాండకి 2 16 మంది, వీళ్ళిద్దరు ఆఫీసర్లు, నువ్వు నేను రవాణా ఒక టేబుల్ మీద కూర్చొని అంతా తాండవతో మాట్లాడి సొల్యూషన్ ఇద్దాం వాళ్ళు. సరే, రైట్. పోయి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆదివారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగ పురస్కరించుకుని యువకులు, విద్యార్థులు, చిన్నారులు, పెద్దలు, మహిళలు, నాయకులు అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ గేరింతలు కొడుతూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో ఉదయం నుంచే యువతీ యువకులు, విద్యార్థులు రంగుల పొట్లాలతో వీధుల్లో సంచరిస్తూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, రంగు నీళ్లు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ ఆనందంగా గెంతులు వేశారు. హోలీల రంగుల హోలీ అంటూ చిందులు కూడా వేశారు. వివిధ క్లబ్లకు చెందిన యువకులు హోలీ సంబరాల్లో పలు రకాల రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మంజా ఊరి కిందికి మీదకి ఊరి వేములవాడ పట్టణ ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి పట్టణ సీఐ కరుణాకర్ సోమవారం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త రంగులతో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. జీవితంలో వచ్చే సుఖ సంతోషాలకు, కష్ట సుఖాలకు రంగుల కేలి హోలీ ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు. ప్రజలు హోలీ పండుగను సాంప్రదాయంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్రజలు హోలీ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. హోలీ పండుగ సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలకు మరియు వేములవాడ పట్టణంలో గల ఇతర ప్రభుత్వ అధికారులకు మరియు మా పోలీస్ సిబ్బందికి మరియు పట్టణ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హోలీ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి. ఎవరు ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి రోడ్ల మీద గొడవలు కాకుండా అందరూ కూడా హోలీ పండుగ అయిపోయిన తర్వాత స్నానాలకు వెళ్ళేటప్పుడు చెరువుల దగ్గర కానీ, కుంటల దగ్గర కానీ, మన దగ్గరలో ఉన్న డ్యామ్ దగ్గర కానీ వెళ్ళేటప్పుడు, స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. అందరూ హోలీ పండుగ ఆడుకునే సమయంలో వాటర్లోకి వెళ్ళి ఈత రాకుండా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగచ్చు. అలాంటి ఏం జరగకుండా అందరూ చూసుకొని సంతోషంగా గడపాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, క్యూ లైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కు చెల్లించుకున్నారు. అమ్మవారి కుంకుమ పూజ, స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొన్నారు. ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం కూడా భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణంలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు మన సంస్కృతిని చాటి చెప్తాయన్నారు. మనం జరుపుకునే పండుగలు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఎంతో సంతోషంగా హోలీ జరుపుకోవడం అనాదిగా వస్తుందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తల్లి. అందరు నమస్కారాలు. బాగున్నారు అందరూ? హాయ్ 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 విష్ హ్యాపీ హోలీ. మీకు కూడా ఎంజాయ్. ఓకే, ఆల్ ది బెస్ట్. రైట్ రైట్. చందుర్తి మండలంలో హోలీ పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు వేసుకుని హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలో మిగతా గ్రామాల్లో సైతం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పని శ్రీనివాస్, పొన్నాల శ్రీనివాస్, గొడ్డె ప్రభాకర్, మార్త సత్తయ్య, చిలుక పెంటయ్య, సిరికొండ శ్రీనివాస్, లింగాల మల్లయ్య, బాసెట్టి భాస్కర్, సంతోష్, పొంచెట్టి రాకేష్, శ్రీరం తిరుపతి, తోట మల్లేశం, తోట నాగరాజు, పవన్, దేవరాజ్ తిరుపతి, లింగాల తిరుపతి, సిరికొండ అంజీ గ్రామ యువకులు పాల్గొన్నారు. అయిపోయినాయి మొక్కలు వీడియోలో కూడా ఏర్పడుతున్నా. ఓకే హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. చందుర్తి మండల గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగ అంటే రంగురంగులతో మిత్రులందరూ ఎక్కడ ఉన్నా కానీ వచ్చి హోలీ ఆడుకోవడం జరుగుతుంది. రంగురంగుల కులమత ఉన్నట్టుగానే చంద్రుతి మండల కేంద్రంలో ఈరోజు హోలీ పండుగను పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా జరుపుకొని అందరం కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. చంద్రుతి మండల కేంద్రం యొక్క గొప్పతనం పార్టీలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి కూడా ఇదే విధంగా అందరూ కలిసిమెలిసి హోలీ పండుగను జరుపుకుంటున్నారు. మండల ప్రజలకు, షేర్నాసులకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. కుల మతాలకు అతీతంగా స్నేహభావంతో ఎంతో సంతోషంగా గడుపుకుంటున్న ఈ హోలీ పండుగ మండల కేంద్రంలోని యువకులు అందరూ చందుర్తి గ్రామంలో ఉన్న వారందరూ, హిందూ బంధువులందరూ ఉత్సాహంతో హోలీ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న వారందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మరి హోలీ పండుగ అంటే ప్రతి సంవత్సరం లాగే హోలీ పండుగ సందర్భంగా చంద్రుతిలోని యువకులంతా కలిసి, యువకులు అలాగే మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున రంగులు పూసుకుంటూ, రంగురంగుల కలర్లు పూడ్చుకుంటూ ఎంతో సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఈ హోలీ పండుగ సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు మంచిగా పండి రైతులందరికీ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ముందుగా చందుర్తి మండల ప్రజలందరికీ కూడా హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈరోజు నా చంద్రగిరి మండల కేంద్రంలో చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దల వరకు అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాపతులు యువకులందరూ కూడా మహిళలు పిల్లలందరూ రంగులు చల్లుకొని హోలీ పండుగను చాలా సంబర ఆశ్చర్యాల మధ్యన ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మండల యువత అంతా కూడా గ్రామాల్లో ఆయుధారోగ్యాలతో ఉండాలని చెప్పి మరొకసారి మండల ప్రజలందరికీ నాతో పాటు ఈ హోలీ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రామిడి నరేష్ ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షునిగా నియమితులైన వేల్పుల దేవస్వామిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ సెల్ మండల అధ్యక్షునిగా నియమించడం హర్షణీయమన్నారు. దేవస్వామికి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. దేవస్వామి మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్ష బాధ్యత అప్పగించినందున దానికి తోడు నన్ను గౌరవించి మీ మధ్యలో సన్మానించడం నాకు మీ అందరి తోడ్పాటు ఉండడం పట్ల మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఏరవ తిరుపతి నాయకులు రామిడి మల్లయ్య, బొర్రి శ్రీనివాస్, ఏరవ దేవయ్య, కాపిళ్ల స్వామి, రొండి దేవయ్య, పిట్టల వెంకటేశం, పిట్టల దేవరాజు, అవునూరి మనోజ్, అవునూరి స్వామి తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున చందుర్తి మండల ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులుగా నాకు నియామక పత్రాన్ని అందించిన శుభ సందర్భంలో ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో యువకులు పెద్ద ఎత్తున తిమ్మాపూర్ గ్రామానికి నన్ను రమ్మని చెప్పేసి నాకు ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వ ఆదిశీనన్న గారు నాకు ఈ అధ్యక్ష పదవికి నిర్ణయించడం, నాకు వినతి పత్రం ఇవ్వడం, దీనికి సహకరించినటువంటి మండల ప్రెసిడెంట్ కానీ జిల్లా పరిషత్ సభ్యులు నాగం కుమారన్న గారి అందరూ ప్రతి ఒక్కరు మండల కమిటీ నాకు సహకరించి ఈ పదవిని నాపై నమ్మకంతో నాకు అప్పగించినందుకు నేను మన గ్రామాలు కానీ మండలం కానీ మండలంలో ఉన్న 19 గ్రామాలు అభివృద్ధిలో కానీ పార్టీ ముందంజలో ఉండడానికి నేను నా సాయశక్తుల కృషి చేస్తూ ఈ తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధికి నేను ముందు వరుసలో ఉంటానని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ మరోమారు మీకు అందరికీ సన్మానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. హోలీ పండుగను పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామిని నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా హోలీ సంబరాలు ఆత్మీయతతో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. వేములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజలకు, వివిధ పార్టీ నాయకులకు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య, బీసీసీఎల్ అధ్యక్షులు నాగుల రాముగౌడ్, తరుణ్ తేజ్, చారి, నెరళ్ల శ్రీధర్ గౌడ్, దాడి మల్లేశం, సాజిద్ బాషా, మస్తాన్ రాజేశం, బాబులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇలా హోలీ పండుగ రంగరంగ వైభవంగా ఇలా వేములవాడ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇలా చూస్తుంటే ఆప్యాయతతో, అనురాగంతో ప్రతి ఒక్కరూ ముందడికి వచ్చి రంగులు పూసుకుంటూ ఇలా హోలీ పండుగ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మా కాంగ్రెస్ నాయకులకు, వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులకు, కాన్సెన్స్ నాయకులకు, మా కాన్సెన్స్ పెద్దలు, ఇన్ఛార్జ్ మరియు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలుగా ఉండి ఇంకా పండుగ వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో చంద్రుతి మండలం మూడపల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే అటువైపుగా వెళుతున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వాహనాన్ని పోలీసులు నిలిపేసి తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూర్తిగా సహకరించారు.
వేములవాడ మున్సిపాలిటీ విలీన గ్రామం సత్రాజుపల్లిలో శివాలయం యూత్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. ఉదయం నుంచే యువతి యువకులు విద్యార్థులు రంగుల పొట్లాలతో వీధుల్లో సంచరిస్తూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ రంగు నీళ్లు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఆనందంగా గెంతులు వేశారు. హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటే యువతి యువకులు కేరింతలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆటపాటలతో రంగులు చల్లుకున్న వారిలో ఆనందాలు వెళ్లి విరిశాయి. వీధులన్నీ రంగులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా నిర్వాహక బాధ్యులు పులి సంపత్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ హోలీ అని, దీన్ని రంగుల పండుగ వసంతం అని కూడా పిలుస్తారని, రంగులు చల్లుకోవడం ద్వారా ఒకరి మధ్య ఒకరికి ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని, ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ లో ఈ పండుగ వైభవంగా జరుపుకుంటారని, వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరిట జరుపుకునేవారని, దీపావళి తర్వాత దేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలు హోలీ ఒకటి అని అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం కేంద్రంలో సాయిబాబా ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లకీ సేవ నిర్వహించి అనంతరం 400 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు ఎల్లం శ్రీనివాస్, ఏనుగు ఆదిరెడ్డి, నారకట్ల మహిపాల్, చిట్యాలపల్లి కళ్యాణ్, నరుకుళ్ల సాయి, ఆగంతం మోహన్, బైరి సురేందర్, ఆలయ పూజారి నాగరాజు, శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు. శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ 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 దత్త, ఓం శ్రీ దత్త జయ జయ దత్త, ఓం సాయి శ్రీ సాయి జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, అన్ని వర్షాలు శ్రీ సాయి జయ జయ సాయి, మెల్లగా కిందికి బోలో శ్రీ సత్యానంద సత్రో సాయినాథ్ మహారాజ్ కి రుద్రంగి మండలంలోని రామకృష్ణాపూర్ పల్లెల్లో పౌర్ణమి సందర్భంగా గంగపుత్రుల ఆధ్వర్యంలో శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జాతర మహోత్సవాన్ని వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏటా హోలీ పండుగ రోజున గంగపుత్రుల ఆధ్వర్యంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. పాడి పంటలతో రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో రామకృష్ణాపూర్ ప్రాంతంలో గంగాపుత్రుల ఆధ్వర్యంలో శ్రీ ధర్మపురి లక్ష్మీస్వామి ఆలయాన్ని నిర్మించుకొని అందరూ బాగుండాలి, లోక కళ్యాణం జరగాలని ప్రతి ఏటా గంగాపుత్ర సంఘాల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణము, అన్నదానము, జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మరి స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పిన సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ గత సంవత్సరం కూడా ఈ ధర్మపురి శ్రీ లక్ష్మీస్వామి కళ్యాణంలో గంగపుత్రులతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తన సంపూర్ణ అనుగ్రహం, కృప, కటాక్షం అందేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, ఆయుర్వేద అశులతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు పడేలా చేసి రైతు వర్గం పంటలు బ్రహ్మాండంగా పండి. ఇవి నాటి IND న్యూస్. నమస్తే.